నాకు కొత్తగా పెళ్ళయింది. మా ఆయన ఆత్రం కనిపిస్తుంది గానీ, నాలో స్పందన కనిపించట్లా. తప్పుగా అనుకోవద్దక్కా. కుర్రోళ్ళల్లో బళ్ళు ఏ తీరులో ఉంటాయి, వయసైన వాళ్ళల్లో బళ్ళు ఏ తీరులో ఉంటాయి. నా కర్మగాలికి బండి గురించి పెట్టాను. నన్ను ఆ బళ్ళకు బలి చేసేస్తున్నారు. అయ్యా! కొంచెం నా ఛానల్ ఏది లాంగ్ వీడియోస్ కొంచెం ముందుకు దొయ్యండి అయ్యా సామి. అలాగే ఫస్ట్ లైక్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ లైక్ నాదే అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మంచిగా నేను పోస్ట్ చేసిన వీడియోకి దాన్ని బట్టి మీరు మంచిగా కామెంట్ చేస్తే పిన్ చేస్తాను. మీ మనస్తత్వం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి నచ్చితే మీకు ఫాలోయింగ్ కూడా వస్తుంది. ఓకేనా? అమ్మా, నువ్వు మొహమాటంగా అడిగావు. ఓకే, అడగడంలో తప్పు లేదమ్మా. ఇప్పుడు 20 నుంచి 25 వరకు వీళ్ళదంతా ఆత్రం అనమాట. చేలల్లో, చెట్లల్లో, ఏది సినిమా హాలల్లో, పబ్బుల్లో, ఇక ఎక్కడ పడితే అక్కడ. ఏది పెళ్ళి కాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇక వాళ్ళు ఎవరొస్తారో ఏంటో ఆత్రం అనమాట. అంటే రాత్రి దాకా ఆగలేరు వీళ్ళు. పొగులే ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరైనా లేనప్పుడు టక్కన లాగేసేస్తుంటారు గదిలోకి. ఇక లాగేసేసి ఏం తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎలా తింటున్నావు అట్ట తెలియకుండా వాళ్ళ కడుపు నిండిందా లేదా కూడా చూసుకోకుండా ఆత్రం తీర్చుకుంటారనమాట. అర్థమైందా? ఇక 25 నుంచి 35 వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు. వాళ్ళకి ఎక్కడ బండి స్టార్ట్ చేయాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకుంటారు. అంటే తెలుసు వాళ్ళకి. చక్కగా ఏది వాళ్ళ కడుపు నింపుకొని ఎదుటోళ్ళు కడుపు నింపే ప్రయత్నం చేస్తారు. ఇక 35 నుంచి 90 వరకు వీళ్ళు ఏది చక్కగా ఇస్తరులో ఏదైతే ఉంటాయో వాటిని పప్పు, పచ్చడి, కూర చక్కగా నెయ్యేసి ఎదుటోళ్ళకు ముద్దలు పెడుతూ వీళ్ళు ముద్దలు తింటూ పెరుగుకొచ్చేసరికి చక్కగా ఎదుటోళ్ళు కడుపు నింపేస్తారు, వాళ్ళ కడుపు నింపుకుంటారు. ఫుల్ హ్యాపీనెస్ అనమాట. నాకు దీనమ్మ జీవితం. మా అమ్మ నువ్వు జాతకాలు చెప్పుకొని బతుకు అంది. అట్టన్నా బతికానా? అట్ట కాదు చిచ్చి, ఈ మాటలు చెప్పుకొని బతుకుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. కానీ 90 వరకు అమ్మా, ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో తప్పులేదు. కొత్తగా పెళ్ళైంది కాబట్టి. ఎందుకు అంటే సగం 90% అంటే మా ఆవిడ కాపురం చేయలేదు, అందుకే నేను వేరే వాళ్ళని చూసుకున్నా అంటూ ఇట్లా పెటాకులు అయిపోతున్నాయి కాపురాలు. ఇక రెండోసారి అంటే అర్థాలు, ఒకరి మనస్తత్వాలు ఒకరు అర్థం చేసుకోకుండా అపార్థాలతో ఇట్లా పెటాకులు అవుతున్నాయి. ఇక మూడోది వచ్చేసేసి డబ్బు. ఇక డబ్బు ఆటోమేటిక్గా అందరిని ఆడిస్తుంటుంది. ఆ డబ్బు విషయంలో ఆటోమేటిక్గా గొడవలు వచ్చేస్తుంటాయి. కానీ 90% ఈ కాపురం విషయంలోనే మగాడికి సక్కంగా నువ్వు కాపురం చేసి పెడితే వాడు ఎంత బాధనైనా భరిస్తాడబ్బా. నిజంగా వాడు గొప్పవాడు అసలు. నిజంగా అంటే బాధలు పడేవాళ్ళు ఉన్నారు. ఈ ఒక్క పాయింట్ కనుక వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉంటే మాత్రం కన్ఫామ్గా అట్టని దాని గురించే ఉండేవాళ్ళు లేదులే. చెప్పాగా, మగాడి విషయంలో కంచం మంచం రెండు ఆడది బాధ్యతగా తీసుకుంటేనే ఆ జీవితం ముడిపడుతుంది. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు మీ ఆయన విషయానికి వచ్చేసరికి చక్కగా కూర్చోబెట్టి, అయ్యా నిదానమే ప్రధానం, నా పరిస్థితి ఇలా ఉంది అంటూ వివరించు. అంటే కొత్తగా పెళ్ళైంది కదా, మొహమాటంతో సిగ్గుతో నువ్వు అతనితో ఫ్రీగా ఉండలేకపోతే అతన్ని మనస్తత్వం ఏంటో అర్థం కాదు. ఇక తన మనస్తత్వం నీకు అర్థం కాదు. నువ్వు అన్నీ తనతో, నీవాడు నీ మొగుడు, నీకు ఇష్టం వచ్చినట్టు తనతో ఫ్రీగా మాట్లాడు. అలా నువ్వు మాట్లాడగలిగినప్పుడు ఏమవుతుంది అంటే ఒకరికొకరు మనస్తత్వాలు అర్థమవుతాయి. ఎప్పుడైతే అర్థమవుతాయో అప్పుడు మీలో ఆటోమేటిక్గా ఫీలింగ్ అనేది పుట్టేస్తుంది. ఆ ఫీలింగ్స్ అనేది మీలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో చక్కగా మంచం కాడ కంచం కాడ ఫుల్ హ్యాపీగా ఉంటారు మీరు. అర్థమైందా? తప్పుగా అనుకోకండి ఎవరు. ఈ వీటి విషయంలోనే అంటే చాలా వాటికి వీటి వల్లే కాపురాలు ఇప్పుడు ఆటోమేటిక్గా. ఎందుకు మీరు అంత డౌట్ పడాలనుకుంటే నా కామెంట్స్ చూడండి. మా ఆవిడ ఇట్లా, మా ఆయన ఇట్లా, ఆడపిల్లలు కూడా పెట్టేస్తున్నారనమాట. దారుణంగా అబ్బాయిలు పెట్టారంటే వాళ్ళలో ఒక ఉత్సాహం అనేది ఉంటుంది కాబట్టి పెట్టారు. కానీ ఆడపిల్లలే పెట్టేస్తున్నారు. ఆడపిల్లల పరిస్థితి అలా ఉంది. అందువల్ల దయచేసి అర్థం